సవాలుగా తీసుకొని భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులకు కొరకరాని కొయ్య మారిన భారీ చోరీ కేసుని పిఎంపాలెం పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పోలీస్ స్టేషన్ పరిధి పనోరమా హిల్స్ బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశారు. పిఎంపాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏడీసీపీ క్రైమ్ ఎం మోహన్ రావు, నార్త్ ఏసీపీ ఏ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత ఆగస్టు నెలలో లా కాలేజ్ రోడ్డులో గల పనోరమా హిల్స్లో నివాసం ఉంటున్న డాక్టర్లు దంపతులు పని మీద వేరే ఊరు వెళ్లిన సందర్భంలో దొంగతనం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఘటనా స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ అంతర్రాష్ట్ర ముఠా మధ్యప్రదేశ్కి చెందిన వారని తేలింది. వీరిపై వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు కూడా నమోదైనట్లు తెలిసింది. ఒక మోడస్ ఓపరాండి ప్రకారం పోలీసులను ఏమార్చేందుకు వీరు కేవలం బస్సుల్లో ప్రయాణించి లాడ్జీలలో దిగకుండా పిఎంపాలెం స్టేడియం దగ్గర గుబురు పొదలలో ఉదయమంతా దాక్కుని పరిసర ప్రాంతాలను రెక్కీ చేశారు. ఆ క్రమంలో ఆగస్టు 8వ తారీఖు రాత్రి పనోరమా హిల్స్లో డాక్టర్ కుటుంబం ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి 1 కేజీ 40 గ్రాముల బంగారం, 20 లక్షల నగదు దొంగిలించి వివిధ ప్రాంతాల గుండా బస్సులో ప్రయాణించి వారి స్వస్థలానికి వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా డీసీపీ క్రైమ్ లతా మాధురి, ఏడీసీపీ క్రైమ్స్ నార్త్ ఏసీపీ క్రైమ్స్ ఏ వెంకట్రావు ఆదేశాలతో సిఐ క్రైమ్స్ ఎస్ఎస్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో వివిధ టీములుగా ఏర్పడి గ్యాంగ్ మెంబర్ A2 అయిన సురేష్ని డిసెంబర్ 21న అరెస్ట్ చేసి చోరీ సొత్తు 5 లక్షలు రికవరీ చేశారు. తక్కిన ముఠా సభ్యులు దొంగ సొత్తు కొనుగోలు చేసే గౌరవ జైన్ అనే మధ్యప్రదేశ్కి చెందిన వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. మిగిలిన ముద్దాయిలను త్వరలోనే పట్టుకుని మిగిలిన సొత్తును రికవరీ చేస్తామని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిఐఎస్ఎస్ ప్రకాష్, ఎస్ఐ ఆర్ శ్రీనివాసరావు, హెచ్సి బాలరాజు కానిస్టేబుల్స్ని వారు అభినందించారు. చాలా ఇంపార్టెంట్ కేసు. 8వ నెల 8వ తారీఖున ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ జరిగింది. అది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పనోరమా హిల్స్, మీ అందరికి ఐడియా ఉంటుంది. పనోరమా హిల్స్లో అఫెన్స్ జరిగింది. ఇది డాక్టర్ గారు హౌస్ అన్నమాట. ఆ డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే 8వ తారీఖున ఉదయం బయలుదేరి కాకినాడ వాళ్ళకి భీమవరం ఏదో ఒక సొంత పని మీద వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 9th వచ్చారు. 9th చూసుకునేటప్పటికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనేది వాళ్ళకి తెలిసింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సీతామహాలక్ష్మి సంధ్యాదేవి అన్నమాట ఆవిడ పేరు. ఫెసిలిటీ వెంకట సీతామహాలక్ష్మి సంధ్యాదేవి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర. ఇప్పుడు కేజీహెచ్లో డాక్టర్. అది గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా అన్ని ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి కనుక అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగవు కామన్గా. కానీ ఆ చిన్న చిన్న లూప్హోల్స్ కూడా చూసి వీళ్ళు దొంగలు పడ్డం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఉంది దాంట్లో సెక్యూరిటీ కూడా విపరీతంగా ఉంది. దానిలో వాళ్ళు ఏంటంటే నైట్ ఎప్పుడైతే చూశారో మరుసటి రోజు వెంటనే చెప్తే పిఎంపాలెం ఎస్ఐ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా, నేను నాతో పాటు డీసీపీ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా మాకున్న అనేకమైన సోర్స్ని బిల్డప్ చేసుకుంటూ చూస్తే ఒక 10 రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని వాటిని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడడం జరిగింది. అది అంతర్రాష్ట్ర ముఠాదములు అని చెప్పి మాకు అర్థమైంది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు దీన్ని. ఈ తార్ గ్యాంగ్ అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళంతా కూడా గ్యాంగ్స్ కింద ఏర్పడి చాలా ఏరియాల్లో, మన దగ్గరే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు. గ్యాంగ్స్ కింద వెళ్ళిపోయి 4 లేదా 5 ముగ్గురు లీస్ట్గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళని మీరు చెడ్డీ గ్యాంగ్ అని అలా రకరకాలుగా పిలుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది. అంటే ఒక 5-6 బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఈ ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ దిగరు. వాళ్ళ ఏంటంటే లాడ్జీలో దిగరు,
పగలంతా బుషెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండిపోతారన్నమాట, తుప్పల్లోని డబ్బుల్లోని ఉండిపోతారు. అంతేగాని లాడ్జీలో కానీ అక్కడ దిగి అక్కడ ఉండడం మంచిగా పొజిషన్లో ఉండదు. దానివల్ల కూడా పోలీస్కి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వడానికి కానీ ఉండదు. బుషెస్లో ఉంటారు. పగల అంతా ఉన్న తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఒకసారి రెక్కీ అంటారు అనమాట, రెక్కీ చేసుకుంటారు ఏ ఏరియాలో మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా వాళ్ళు 6వ తారీఖున ఇక్కడికి రావడం, 6వ తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు, అఫెన్స్ చేశారు. అది లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఒక అఫెన్స్ చేశారు. కాకపోతే అందులో వాళ్ళకి ఏమీ పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. ఒక తులం అర తులమే వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళు మళ్ళీ నైట్ అంతా యాంబుష్లో తుప్పల్లో ఉండిపోయి మరుసటి రోజు ఈ ఏదైతే నేను 8th నైట్ మిడ్ నైట్ పనోరమా హిల్స్ దగ్గరికి వెళ్ళి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాథమికంగా మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే 3 ఉన్నారని అనుకున్నాం. సబ్సిక్వెంట్గా మా ఎంక్వైరీలో ఏమో 4, 5 వరకు కూడా గ్యాంగ్ ఉన్నది అనేది మాకు అర్థమవుతుంది. దీంట్లో సుమారుగా మనకి ప్రాపర్టీ కేజీ 40 గ్రాముల బంగారం పోయింది. టోటల్ వర్త్ ఆర్ఎస్ చూసుకునేలాగుంటే 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అది ఏంటంటే బంగారం కాస్ట్ని రికవరీ అండ్ కొన్ని మేము కట్టినా కూడా ఒక రేట్ అనేది ఉంటుంది, అదే పెడతాము. బయట రేటు అలా లెక్క పెట్టుకోకూడదు. 70,000 ఉంది 80,000 ఉంది అని ఉండదు. రికవరీ చేసినా అంతే పెడతాం, లేకపోతే అది కూడా అలాగే ఉంటుంది. అందుకని 45 లక్షలు ఉంది. ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళది కాస్ట్. అయితే కేజీన్నర దగ్గర బంగారం పోయింది అవి. అయితే తర్వాత దీనిలో పట్టుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నం, ఎంత ప్రయత్నం అంటే ఒక 20 days తర్వాత మాకు ఒక ఫింగర్ ప్రింట్ ట్రేస్ అయింది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటంటే కుందన్ అనే ఒక వ్యక్తిది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి నాకు అర్థమైంది. దాని నుంచి అప్పుడు సిపి గారు ఏం చేశారంటే, ఇంతకుముందు ఇలాంటి గ్రేవులు జరిగితే ఒకసారి వెరిఫై చేస్తాం, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్తాం, వాళ్ళు ఎప్పుడైనా దొరికినా లేకపోతే మనకి హెల్ప్ చేసినా కూడా పట్టుకొని రావడం అనేది ఒక ఆనవాయితీ. దాన్ని సిపి గారు బ్రేక్ చేసి అలా కాదని చెప్పి కంటిన్యూ టీమ్ టు టీమ్ రిలీవ్ చేశారనమాట. అంటే అక్కడ తార్ డిస్టిక్లోనే ఉండిపోవాలి, ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఒకసారి పిఎంపాలెం ఎస్ఐ వెళ్తే, ఒకసారి భీమిలి ఎస్ఐ, ఒకసారి ఆనందపురం ఎస్ఐ, ఒకసారి పద్మనాభ ఎస్ఐ, మళ్ళీ వీళ్ళకి రిలీఫ్గా ఏఎస్ఐలు ఉంటే ఏఎస్ఐ బాలరాజు ఇలా అంటే కంటిన్యూషన్ ఫాలోఅప్ చేసేటప్పటికి ఏమైందంటే మనకి ఒకరోజు A2 దొరకడం జరిగింది. అంటే ఇందులో ఒక 4 members ఉన్నారు. ఇంకా దీనిలో ఉండొచ్చు, అంటే ఇది పత్రికాముఖంగా 4 అని కన్ఫర్మ్ చేయలేము. ఇంకా రన్నింగ్లో మాకు అది ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మాకు తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే A1గా కుందన్ అనేసి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ లీడర్ అనమాట. ఈ కుందన్ ఆధ్వర్యంలో ఈ సురేష్ అనారాయణ అతను, ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారనేది మాకు అర్థమైంది. వీళ్ళని ప్రాథమికంగా మనం ఎంక్వైరీ చేసే క్రమంలో ఇతనికి కొంత బంగారాన్ని అమ్మి కొంత వాటాలు వేసుకున్నారు, ఇంకా కొంత బంగారం ఎక్కడో పెట్టుకుంటారు. గ్యాంగ్ లీడర్ మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఏదైతే సురేష్ అనారాయణ ఉందో అతని దగ్గర 5 lakhs క్యాష్ దొరికింది. 5 lakhs క్యాష్ ఇప్పుడు ఇమీడియట్లీ చూపించడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ ముద్దాయిలు పట్టుకున్నప్పుడు ఇంకా మిగతా బంగారం అది కూడా, అంటే మాకు దర్యాప్తులో చాలా విషయాలు తెలిసే ఈ గోల్డ్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా ఉంది. ఇక్కడ షాప్స్ అవి ఉండవు. వాళ్ళు కూడా ఈ క్రిమినల్ గ్యాంగ్స్తో పాటు తప్పించుకొని తిరుగుతారు. రిసీవర్స్ కూడా మళ్ళీ షాపులు పెట్టుకొని ఉండరు అక్కడ మధ్యప్రదేశ్. వాళ్ళు కూడా పోలీస్ అబ్స్కాండ్ లిస్టులోనే ఉంటారు వాళ్ళు రిసీవర్స్ కూడా. కనుక అతను కూడా గత 6 నెలల నుంచి కూడా తప్పించి తిరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ్ జైన్ అండ్ కపిల్ జైన్ అనే 2 brothers ఉన్నారు. తర్వాత వాళ్ళు వామర్ది కూడా ఉన్నాడు. వీళ్ళకి గోల్డ్ అంతా ఇచ్చినట్టుగా మనకి ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చాం. కానీ వాళ్ళని కూడా మళ్ళీ త్వరలోనే పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వాళ్ళని పట్టుకుంటే ఈ A1 ఎవరైతే కుందన్ ఉన్నాడో, A3 ఎవరైతే రాకేష్ ఉన్నాడో, వీళ్ళని కూడా పట్టుకున్న తర్వాత ఆ రికవరీ పార్ట్ అనేది ఇంకా కంప్లీట్ చేయాలి. ఇది పూర్తిగా అయిపోలేదు. కేవలం ఆవిడకి ఒక 5 లక్షల రూపాయల వరకే మేము రికవరీ చేసాం. ఈ సురేష్ అనారాయణ A2 అనమాట. సురేష్ అనారాయణ ఇందులో ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్స్ లో ఈ కుందన్ అతనికి వచ్చింది, ఈ సురేష్ అనారాయణ కూడా మనకి ట్రేస్ అయ్యింది ఇందులో ఫింగర్ ప్రింట్స్ లో. కనుక టెక్నికల్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకునే క్రమంలోనే వీళ్ళు ఇల్లులో ఉండరు, వండర్లోనేది బిల్లు తెగ అంటారు అనమాట. బిల్లు అనమాట వీళ్ళు అక్కడ లోకల్ పోలీస్ మీద కూడా చాలా సార్లు అటాక్ చేసిన చరిత్ర ఉంది. వీళ్ళు యారోస్తోని వాళ్ళతోని బాణాలతో పట్టడం,
వీళ్ళు పిస్టల్స్తో ఫైర్ చేయడం ఇలాంటి చరిత్ర వెళ్తుంది. కనుక వెళ్ళినా కూడా అక్కడ విలేజెస్లోకి వెళ్ళినా లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి. సరైన టైంకి వెళ్ళి అక్కడ పోలీసులు అందరూ కలిసి వస్తేనే రైడ్ చేయనందుకు అవుతుంది అనమాట. ఒక పక్క ఇల్లీ టెరైన్ ఉంటుంది. వీళ్ళందరూ హౌసెస్ కూడా ఎలా ఉంటాయంటే ఇది జొన్న చేలు అవి ఉంటాయి, పెద్ద పెద్ద చేలు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాయి. హౌస్ అంటే మనలాగా విలేజ్ లాగా ఉండదు. అక్కడ ఫస్ట్ టైం అనుకుంటాను, ఇంతకు ముందు అన్ఎక్స్పెక్టెడ్ గా దొరకడమే తప్ప కంటిన్యూ ట్రూప్స్ వెళ్ళి పికప్ చేసుకురావడం అనేది రేర్ గా జరిగింది. ఫస్ట్ టైం గా మాకు తెలుసు పోలీసు దీంట్లో విశాఖపట్నం సిటీ పోలీసులో దానికి అత్యంత పకడ్బందీగా సిపి గారు ప్రణాళిక చేయడం. తర్వాత అక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే ఈయన పెద్ద క్యాడర్ అవడం వల్ల అక్కడగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో కూడా నిరంతరం మాట్లాడి గ్రౌండ్ పోలీసుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహకారాలు అందించడం వల్ల ఇది సాధ్యమైంది. దీంట్లో పిఎంపాలెం ఎస్ఐ అండ్ భీమిలి ఎస్ఐ చాలా అండ్ బాలరాజు ఒక ఎస్ఐ, అసీనన్ ఒక అమ్మాయి, వీళ్ళందరూ కూడా చాలా కానిస్టేబుల్స్ కూడా చాలా హార్డ్గా కష్టపడి టీమ్స్ వెళ్ళిపోయి 15 నుంచి 20 రోజులు ఒక టీం ఉండి మళ్ళీ 20 రోజుల తర్వాత వాళ్ళు అప్పటి వరకు చేసిన రిజల్ట్ అంతా నెక్స్ట్ టీం చెప్పి అక్కడే రిలీవ్, ఎక్కడ కాదు ఇక్కడికి వచ్చి వెళ్ళడం కాదు. వీళ్ళు ట్రైన్ దిగి వాళ్ళు అక్కడ రిలీవ్ అయితే అదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేయించుకొని చేయడం జరిగింది. చాలా వే ప్రయాసాలకు వచ్చి కూడా ఇది ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి పనోరా మిల్స్ లాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఇంత సెక్యూరిటీ ఉన్న దగ్గర చేయడం అనేది కొంచెం పోలీస్కి ఛాలెంజింగ్ లాగా అనిపించేశారు. కనుక వాళ్ళకు కూడా ఇప్పుడు ఫీర్ ఉంది. చాలా రోజుల నుంచి అబ్స్కాండ్లో ఉంటున్నారు అందరూ. అంటే అలాగే ఉండదు. వీళ్ళ తాలూకా ఎంఓ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒక అంచనాకు వచ్చి బుషెస్ అవి ఉండాలి, డార్క్ ఉండాలి హౌసెస్ చుట్టూను. అలా చూసుకునేలా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు రెక్కి చేసుకునే క్రమంలో మీ ఇన్ని గంటలు ఇక్కడ హాల్ట్ చేయగలమని అనుకుంటే ఆ విల్లాకి లోపలంతా బాగుంది, చుట్టూ పెద్ద పెద్ద బుషెస్ తుప్పలు ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి కావాలంటారు. అందులోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అందులోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత అవన్నీ అబ్జర్వ్ చేస్తే వెనకాల ఒక పెద్ద వేప చెట్టు ఉంది. వీళ్ళు ఏం చేశారు, అవుట్ సైడ్ వేప చెట్టు ఉంది, దాని కొమ్మలన్నీ ఇన్సైడ్కి వెళ్ళాయి. ఈ అవుట్ సైడ్ నుంచి ఈ కొమ్మల మీద చెక్కి లోపల ఇన్సైడ్ దిగిపోయారు. దిగిపోయి ఫస్ట్ ఒక హౌస్ చూసుకున్నారు బ్యాక్ సైడ్ నుంచి. చూసుకుంటే అక్కడ ఏదో చిన్న అలికిడి ఉందన్నమాట, చిన్న అలికిడి వచ్చింది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంతా ఫుల్లీ సేఫ్ అని చెప్పి ఎవరు రారని ఏదో సింగిల్ లాక్అవుట్ వేసి మిగతావన్నీ కూడా ఓపెన్ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి చాలా ఇలాంటి ఇన్సిడెంట్ తెలియదు కనుక సెక్యూరిటీ అనే ఒక ఉద్దేశంతో వెళ్ళిపోయారు. వీళ్ళు ఫస్ట్ హౌస్కి వెళ్ళారు. అంటే మన ఇంట్రాగేషన్లో తెలిసిన ఫస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ఏదో కదిలికి ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకొక ఎంఓ ఏముంటుందంటే వీళ్ళు తాలూకా ఎంఓలో ఎవరైనా కూడా వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌండ్స్ అబ్జర్వ్ చేస్తారు. ఫ్యాన్ సౌండ్ ఉన్నా కూడా లోపల మనిషి ఉన్నాడని వీళ్ళు ఎంటర్ అవ్వరు. ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఎంటర్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, ఏసీ సౌండ్ వచ్చినా ఫ్యాన్ సౌండ్ వచ్చినా ఎంటర్ అవ్వరు వీళ్ళు లోపలికి. అంతా చెవు దగ్గర పెట్టుకొని అన్ని వింటారనమాట. ఈ విండోస్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా. వీళ్ళు ఏంటంటే ఊరు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని క్లోజ్ చేశారు కనుక వీళ్ళకి అర్థమైపోయింది. దాన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు అంత క్లియర్గా ఉండడం వల్ల లోపలికి వెంటనే ఎంటర్ అయిపోవడం, వాళ్ళు లోపల ఏమి పెద్దగా బ్రేక్ చేయనందుకు ఇంత అవకాశం లేకుండానే వీళ్ళకి ఎక్కువ ప్రాపర్టీ దొరకడంతో అదే రోజు మళ్ళీ వీళ్ళు లెఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే ఈస్ట్ అమౌంట్ దొరకడంతో వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. కామన్గా పోలీసు వాళ్ళు ఎక్కువగా ట్రైన్స్ వాటిలో నిఘా ఉంటుందనే ఉద్దేశంతో, చెక్కింగ్స్ ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే ఇక్కడి నుంచి కొరాపుట్ రూటు వయా సాలూరు కొరాపుట్ జైపూర్ రూట్లోని వెళ్ళి అలాగా ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ రాయ్పూర్ వెళ్ళి రాయ్పూర్ అక్కడి నుంచి ఇండోర్ వచ్చి వాళ్ళ నేటివ్ ప్లేస్కి అంతా కూడా బస్సుల్లోనే వెళ్ళిపోయారు. కూడా 20 నుంచి 30 నేరాలు ఉంటాయి. మా లెక్క ప్రకారం కూడా ఇప్పుడు వీళ్ళ మీద 4 కేసులు ఉన్నాయి. మన దగ్గర బియ్యంపాలెంలోనే ఓన్లీ 4 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే ఇది ఒకటే హైయెస్ట్ అమౌంట్ కాబట్టి మీకు 4 కేసులు మిగతా చెప్పలేదు. కానీ మిగతా వాటిలో కూడా బియ్యంపాలెంలో 4 కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. 4 కేసెస్. లేదు, అప్పుడు వాళ్ళు అలా అన్నారు మనకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చెప్పారు కానీ ఆ డిస్క్ అది టచ్ చేయలేదు. అసలు కెమెరాలే వాళ్ళకి ఫంక్షనింగ్ లేదు. వాళ్ళకి ఎప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకోవట్లేదు, కంప్యూటర్లో చెక్ చేయలేదు. ఇప్పుడు మనం పోలీస్ జరిగిన తర్వాత చూస్తే చాలా ఇల్లు అప్పుడు రెక్టిఫై చేసుకున్నారు వాళ్ళందరూ. అవేర్నెస్ వస్తుంది, చూడాలి. తర్వాత మా సిపి గారు తాలూకా ఇది కాన్సెప్ట్ ఏంటంటే కెమెరాస్ అనేది ఈస్ట్ కెమెరాస్ పెట్టాలి.
కెమెరాస్ ఉంటే ఇంచుమించు ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నది గతంలో నుంచి స్లాగన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే అన్ని ఏరియాల్లో కూడా కెమెరాస్ అనేది పెడితే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఏదైతే ఇప్పుడు ఫెస్టివల్ టైం అంటున్నామో షాప్ ఓనర్స్ కూడా చాలా ఎక్కువ డబ్బులు షాప్స్ విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం, రేపు బ్యాంకులో కట్టొచ్చులని అలాంటివి చేయకుండా వాళ్ళు కూడా వాళ్ళ నగదుని వాటిని కూడా క్లియర్గా తీసుకెళ్ళిపోయి వాళ్ళు సేఫ్ పొజిషన్లో పెట్టుకుంటేనే మంచిదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు. అంటే వీళ్ళు రాజమండ్రి, తాడేపల్లి కూడా ఇవన్నీ అటు సైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువగా స్నాచింగ్ జరుగుతుంది.